జగిత్యాలలో అధికార పార్టీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. మొదట సారంగాపూర్ మండలం రంగాపేట గ్రామంలో జరిగిన ఓ రోడ్ షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి వయసును ఉద్దేశించి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉన్న జీవన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారట. ఈ వ్యాఖ్యల్లో వారు బాగు రోజులు బతకరు అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నప్పటికీ ఇలాంటి కామెంట్ చేయడం సరైనది కాదంటూ విమర్శలు వచ్చాయి. దీంతో సంజయ్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. తాను మొదట ర్యాలీలో చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తీయకుండానే తర్వాత జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో జరిగిన మరో సభలో మాట్లాడుతూ జీవన్ రెడ్డి నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నానని అన్నారు. కానీ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ కావడంతో పలువురు ప్రస్తుత రాజకీయ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. అయితే సదరు ఆడియోలో సంజయ్ మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపించకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సదరు వ్యాఖ్యలు కావని నిజం కొట్టిపారేస్తున్నాయి. వేరే పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ రెండు విషయాలైతే చెప్తా. ఒకనాడైతే మరి జీవన్ రెడ్డి గారు ఇంకా పదవి ఉన్నది, 2 ఏళ్ళు ఎమ్మెల్సీ అంటే మరి రమణకున్నంత పదవి ఉన్నది, కానీ మళ్ళీ పోటీ పడుతున్నారు. వాళ్ళు బాగా రోజులు బతకరు, కానీ మరి వారి ఏజ్కి ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది, ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారంటే నాకు విషయం చాలా గౌరవం. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా మేము మనసారా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. మా ఇంటి దేవుడు హనుమంతుడు సాక్షి చెప్తున్నా. కానీ ఒక విషయం చెప్తున్నా, వారు రోడిచ్చినాను మీరు గెలిపించినాక ఇంకోటి పెద్దల సభ ఉంటుంది, దానికి పోటీ చేసి అయితే పెద్ద మనిషి కాబట్టి దానికి వారిని గెలిపించారు. అంటే మన ఎల్లమ్మ గారు ఇప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్సీ అది ప్రశ్నించే గొంతుకన్నారు. ప్రశ్నించడానికి ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది వాళ్ళకి పదవి. మరి వారి వయసుకు ఆ 2 ఏళ్ళు చాలని నేను అనుకుంటున్నా. మరి నాకేమో ఇంకా వయసు ఉంటే ఒకటేసారి గెలిచిన దాంట్లో 2 ఏళ్ళు కరోనా నాకు మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను.